భయ్య అందరికి నమస్కారం. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటిదంటే, ఎన్టీఆర్ అన్న ఏ మూవీకైనా మూవీ ఇలా ఉంటది అలా ఉంటదని ఏ మూవీకి అంతగానం చెప్పలేదు. త్రిబుల్ ఆర్ మూవీ చూసుకుందాం. ఆ త్రిబుల్ ఆర్ మూవీలో లాస్ట్ లో మూవీ ఇట్లుంటది అని చెప్పలేదు అసలు. అంటే లాస్ట్ ఫైటింగ్ సీన్ హైలైట్ ఉంటది, లాస్ట్ మూమెంట్ ఒక విజువల్ వండర్ అని కూడా చెప్పలేదు. మన ఇప్పుడు అరవింద సమేతలో కూడా ఫస్ట్ ఎంట్రీ సీన్ లో బీభత్సైన ఫైట్ ఉంటది. ఆ ఫైట్ సీన్ చూస్తే ప్రతి ఎవరు చూసినా ఆ ఫైట్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అలాంటి ఫైట్ సీన్స్ కూడా ఆ సినిమాలో ఇలాంటి ఫైట్ సీన్స్ ఉంటాయని ఇప్పుడు చెప్పలేదు. కానీ దేవర మూవీలో మొన్న ఒక ఇంటర్వ్యూలో లాస్ట్ 40 నిమిషాలు మిమ్మల్ని ఇంకో లోకానికి తీసుకపోతే, అంటే ఒక వేరే లెవెల్ ఫీలింగ్ కలిగిస్తుంది మీకు అని ఎన్టీఆర్ అని చెప్పిండు. ఆ విషయం విన్నాక నాకు అసలు అది ఎట్లుంటది, ఆ సీన్ ఎట్లుంటది అని బాగా ఆశ వచ్చింది. అది ఆ సీన్ ఎట్లుంటది, ఆ ఫైట్ సీన్ ఎట్లుంటది అనుకున్నాం. చాలా మంది ఫ్రెండ్స్ మూవీస్ ఏరియాలలో వర్క్ చేస్తారు, వాళ్ళని ఫోన్ చేసి అడిగినాం. అక్కడ ఒక ఫ్రెండ్ చెప్పిండు, నేను ఆ షూటింగ్ పోయినా కానీ లాస్ట్ షూటింగ్ పోయినా అని చెప్పిండు. సరే ఆ ఫైనల్ ఏంటిదని అడిగితే రోలెక్స్ ఎంట్రీ ఎట్లుంటుందో దాన్ని మించి మన దేవర మూవీలో లాస్ట్ విలన్ ఎంట్రీ అట్లుంటది అని చెప్పిండు. నేను షాక్ అయినా. రోలెక్స్ మూవీ ఎంట్రీ కన్నా మించి దేవర మూవీ లాస్ట్ ఎంట్రీ ఎట్లా ఉంటది, ఆ విలన్ ఎవరు అని నేను కూడా అసలు షాక్ అయినా. సరేగా అసలు ఆ ఎంట్రీ ఎట్లుంటుందా అని చెప్పమన్నా. ఇప్పుడు మన విక్రమ్ సినిమాల రోలెక్స్ వచ్చి ఒక్కొన్ని దారుణంగా నరుకుతాడు, కోపంలో వాని తలకైనా ఒకటేసారి నరికేస్తాడు. దాన్ని మించి మన ఇల్లా ఒక పెద్ద హీరోనే ఇది మన దేవర మూవీలో లాస్ట్ విలన్. ఆ విలన్ ఏం చేస్తాడంటే, ఒకడు దేవర గురించి వచ్చి చెప్తా అంటే వాన్ని నరుక్కి వాని తోటి ఒక పెయింట్ వేస్తాడు. ఆ పెయింటే దేవర పెయింట్. ఇక్కడ చూడండి భయ్య, అదే పార్ట్ 1 కి దేవర పార్ట్ 1 కి ఎండని మా ఫ్రెండ్ గారు చెప్పిండు. ఆ లాస్ట్ సీన్ కే ఆ విలన్ వచ్చిందని నాకు చెప్పిండు. మనీ కూడా ఎక్కువ డిమాండ్ చేసిందని మా ఫ్రెండ్ చెప్పిండు. అది నేను ఒకసారి షాక్. ఆ విలన్ ఎవరో మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు పక్క దీనికి 1K లైక్ కొట్టిల్లి. దీని గురించి ఆ విలన్ ఎవరో, ఆ సీన్ లో ఇంకేం జరిగినో నేను నెక్స్ట్ పార్ట్ 1 ఇంకో వీడియోలో చెప్తా. ఇక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు భయ్య. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.